హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక వ్లాగ్ రికార్డ్ చేద్దామన్నట్టు స్టార్ట్ చేశాను. మరి చూడాలి కంప్లీట్ చేస్తానో లేదో. లేట్ చేయకుండా ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈవినింగ్ టైంలో సరదాగా అలా బయటకు వెళ్దాం అనుకున్నాము. సరే కదా, ఒక వ్లాగ్ కూడా రికార్డ్ చేసినట్టు ఉంటుందని చెప్పి స్టార్ట్ చేశాను. తణుకు ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది. మేము షాపింగ్ అంటే తణుకే వస్తామన్నమాట. తణుకులో చాలా బాగుంటాయి డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా ఏవైనా కూడా. ఇప్పుడు తణుకులో చాలా షాపింగ్ మాల్స్ వచ్చేసినాయి. ఇంతకీ బయటకు వెళ్తున్నామని చెప్పాను కదా, తణుకు డీమార్ట్కి వెళ్తున్నాం అనమాట. డీమార్ట్ ఎక్కడ చూసినా కానీ చాలా లోపలికి ఉంటుంది. మరి ఎందుకు అలా కన్స్ట్రక్ట్ చేస్తాడో నాకు అర్థం కాదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, డీమార్ట్కి ఏ టైంలో వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా కూడా డీమార్ట్ ఎప్పుడు రష్గానే ఉంటుంది. మా చెల్లి వాళ్ళు ఏం చెప్తారంటే, మార్నింగ్ టైంలో ఖాళీగానే ఉంటుంది తణుకులో డీమార్ట్, ఈవినింగే కొంచెం రష్ ఎక్కువగా ఉంటుందని చెప్తారు. మేమైతే ఏలూరు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వెళ్తాము. డీమార్ట్కి వెళ్ళాలని ఏమి ఉండదు. కానీ మా మమ్మీ వాళ్ళు మంత్లీ గ్రాసరీస్ డీమార్ట్లోనే తీసుకుంటారు, అది కూడా తణుకులో. ఎప్పుడైనా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు డీమార్ట్కి వెళ్ళడం తప్పితే నేనైతే తణుకు డీమార్ట్కి పర్టికులర్గా ఎప్పుడు వెళ్ళలేదు. ఇది నేను సెకండ్ టైం అనమాట. మా గ్రాసరీ షాపింగ్ అంతా అయ్యేలోపు మా పిల్లలైతే ట్రాలీస్లో ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ అయితే మేము సీడ్స్ తీసుకుంటున్నాము. మా డాడీ వాళ్ళు వేరేది తీసుకుంటున్నారు, మేమైతే మాకు కావాల్సినవి తీసుకుంటున్నాం అనమాట. సీడ్స్ అనేవి కంపల్సరీ. ఇంట్లో మేము అందరం సీడ్స్ తింటాము మార్నింగ్. ఫస్ట్లో మేము కూడా సీడ్స్ తినేవాళ్ళం కాదు. సీడ్స్ అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకుని లడ్డూస్ చేసుకుని అలా తినేవాళ్ళం. కానీ సీడ్స్ తింటాం అలవాటు చేసుకున్న తర్వాత ఇక డైరెక్ట్ సీడ్స్ తీసుకుంటున్నాము. మార్నింగ్ టైంలో సీడ్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది కదా. సో ఇంకా అలా స్టార్ట్ చేసామన్నమాట. బాగుంది. హెయిర్ ఫాల్ అయితే చాలా కంట్రోల్ అయింది సీడ్స్ తీసుకున్న తర్వాత. ఇంకా మేమైతే ఉలవచారు తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ పన్నీరు, చీజ్ ఇవన్నీ రెగ్యులర్గా తీసుకుంటాము. ఇవన్నీ కూడా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి. బాగా విలేజెస్ సైడ్ తప్పితే మా ఊర్లో అయితే ఉలవచారు అసలు దొరకదనమాట. సో ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా ఇలాగా ప్యాకెట్లో ఉలవచారు అయితే కంపల్సరీ తీసుకుంటాము. ఉలవచారు అనేది నా ఫేవరెట్ అనమాట. అసలు ఏ కర్రీస్ అయినా నాకు సంబంధం ఉండదు, ఉలవచారు ఉంటే దాంతో తినేస్తాను. ఎవరికైనా ఉలవచారు ఇష్టమైతే కింద కమెంట్ చేయండి. చాలామంది ఉలవచారు ఇష్టపడరు నాకు తెలిసి. మా పెద్దమ్మ ఉలవచారు చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట. మేము ఎప్పుడు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినా కంపల్సరీ ఉలవచారు చేసి పెట్టేది. సో నాకైతే ఇంకా అలా అలవాటు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నేను ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా ఈ ఫేషియల్ షీట్ మాస్క్ అనేది కంపల్సరీ తీసుకుంటాను. ఎప్పుడు 1+1 ఆఫ్ ఉంటాయి కదా. సో ఈసారి ఏం తీసుకున్నానంటే పర్ల్ చార్కోల్ ఫేషియల్ షీట్ అయితే తీసుకున్నాను. ఇది నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇవి 159, 1+1 ఆఫ్ అయితే ఉన్నాయి. సో 159 పక్కన 99 ఉన్నాయి రిమైనింగ్ ఫేషియల్ షీట్స్ అన్నీ కూడా. ఏంటంటే నేను 159 ఒకటి తీసుకుని 99 ఒకటి తీసుకున్నాను. అక్కడ ఒక అమ్మాయి చూసి ఇవి 99, 159కి ఇదే వస్తుంది, ఇది తీసుకోండి, మళ్ళీ మనీ వేస్ట్ ఎందుకు అని చెప్పి అన్నారు. సరే కదా అని నేను పర్ల్ చార్కోలే 2 తీసేసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి క్లోతింగ్ స్టోర్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కిడ్స్వి చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. ఇంకా కిడ్స్ కోసం అయితే తీసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ మా పాపకి తీసుకున్నాను. ఆ 2 టాప్స్ తీసుకున్నాను అనమాట. జీన్స్ మీద వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇంకా మా అబ్బాయి కోసం అయితే మా తమ్ముడే తీసుకున్నాడు. నేనే తీసుకుంటాను నీకెందుకు అని చెప్పి అన్నాడు. సరే కదా అని ఇంకా నేను నైట్ డ్రెస్సెస్ తీసుకుందామని ఇటు వచ్చేసాను. నైట్ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. రెగ్యులర్ వేర్ టాప్స్, టీషర్ట్స్ కన్నా కూడా నైట్ ప్యాంట్స్, ట్రౌజర్స్ ఇవైతే చాలా బాగున్నాయి అనమాట. క్లాత్ కూడా చాలా బాగుంది, కాస్ట్ కూడా రీజనబుల్గానే అనిపించింది. ఇంకా అక్కడి నుంచి హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ దగ్గరికి అయితే వెళ్ళాము. హ్యాండ్ బ్యాగ్స్ అయితే లిటరల్లీ చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. నేనైతే తీసుకోలేదు, నార్మల్గా క్యాజువల్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను హ్యాండ్ బ్యాగ్ టైప్. ఇంకా అంతకు మించి హ్యాండ్ బ్యాగ్స్ ఏం ఎవరైనా తణుకు డీమార్ట్కి వెళ్తే హ్యాండ్ బ్యాగ్స్ తీసుకోవాలంటే తణుకు డీమార్ట్లో తీసుకోండి, చాలా బాగున్నాయి. అలాగే నైట్ ప్యాంట్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇంకా అక్కడి నుంచి బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చి బిల్లింగ్ వేయించేసుకున్నాము. ఇంకా తీసుకున్న గ్రాసరీస్ అన్నీ కూడా మేము బ్యాగ్ అయితే తెచ్చుకున్నాము. దాంట్లో మొత్తం అన్నీ సెట్ చేసేసాడు మా తమ్ముడు. మేము డైరీ మిల్క్ సిల్క్ అయితే తీసుకున్నాము, చాక్లెట్. ఇంకా చాక్లెట్ స్నాప్ పెట్టడం కోసం మా చెల్లి అయితే ఇక్కడ కష్టపడుతుంది అనమాట. నేను సైడ్ బ్యాగ్ తీసుకున్నానని చెప్పాను కదా, ఇదే ఆ బ్యాగ్. వైట్ కలర్ బ్యాగ్ వచ్చి దాని మీద ఎలిఫెంట్ ప్రింట్తో వచ్చింది, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే ఆకలి అవుతుంది, ఏమైనా టిఫిన్ తింటానికి ఆగుదామని చెప్పి అనుకున్నాం అనమాట. ఇంకా తణుకులోనే ఆగి టిఫిన్ తినేసి ఇంటికైతే వెళ్ళాము. తణుకు వెళ్ళేటప్పుడు ఉన్నంత రష్ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు లేదు, చాలా లేట్ అయిపోయింది అనమాట. టైం అప్పటికి 10:30, 10 అయిపోయింది. మేము లిటరల్లీ ఇంటికి స్టార్ట్ అయ్యేటప్పటికి. ఇంకా టిఫిన్ తినేసి ఇంకా డైరెక్ట్గా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా మేము స్టార్ట్ అయ్యేటప్పటికి 10:30 అయిపోయింది కదా. రోడ్ మీద అంత ఎక్కువ జనాలు కూడా తిరగట్లేదు అనమాట. ఇంకా మధ్యలో మేము ఒక ప్లేస్లో ఆగాము, మంటలం తల్లి అమ్మవారు అనమాట, ర్యాలింగ్లో. మేము తణుకు వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా కంపల్సరీ ఇక్కడ అమ్మవారి దగ్గర ఆగి దండం పెట్టుకునే వెళ్తామన్నమాట. అది ఏ టైం అయినా కానీ. ఇంక ఇంటికి రాగానే ఉలవచారు తీసుకొచ్చుకున్నాం కదా, కొంచెం రైస్ ఉంటే మా మమ్మీ ఉలవచారు వేసి అన్నం తినిపిస్తుంది అనమాట.
ఇంకా ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను. మీకు గనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.